లేదా మీ ఐఫోన్, బ్లాక్బెర్రీ, ఆండ్రాయిడ్ లేదా విండోస్ ఫోన్ తో మీ ఇల్లు దుకాణం డీలర్షిప్. నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. పరమేశ్వరుడు తన శరీరాన్ని 2 భాగాలు చేసి ఒక భాగమును పురుషాకృతిని, మరొక భాగంలో స్త్రీని సృజించాడు. అది దాంపత్య ఆవిర్భావానికి ఆది సంకేతం. అదే అర్ధనారీశ్వర తత్వం. అది వివాహ బంధానికి పరమార్థం. అటువంటి వివాహ బంధం గురించి ఎన్నో విషయాల్ని మనకు తెలియజేస్తూ సీతారాముల వంటి పుణ్య దంపతులను ఆదర్శంగా ఏ విధంగా తీసుకోవాలి, వివాహ బంధం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలు మనందరికీ తెలియజేస్తున్న జ్యోతి మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు మన స్టూడియోలో ఉన్నారు. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలను ఏకం చేసిన ఘనత ఈ మ్యాట్రిమోనీకే దక్కుతుంది. ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీరు సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం. మీరు స్క్రీన్ లో స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే జ్యోతి గారు. నమస్కారం అమ్మా. జ్యోతి గారు, ముందుగా మీరు చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా. మనము ఈ ఆశ్వేజ మాసంలో దసరా నవరాత్రులు అయిన వెంటనే మనం తిరిగి సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిద్దామనుకుంటున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు వివాహం ఎవరికైతే ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారో, అయ్యో ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి, అయినా మా పిల్లలకి వివాహాలు కుదరట్లేదు అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వారికి త్వరగా వివాహ యోగ్యత సిద్ధిస్తుంది. ఇటు అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనం సామూహికంగా కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాల్సినటువంటి నోము. పైగా ఇది ప్రతి స్త్రీ చేయాల్సినటువంటి నోము వ్యయము ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతం. మనం ఒక్కళ్ళని చేసేసుకుందాంలే అని అనుకోవడానికి వీలైనటువంటిది. ఎంతో మంది మనకి అండగా నిలబడితే తప్పితే ఈ వ్రతాన్ని మనం పూర్తి చేసుకోలేము. మరి అలాంటిది లక్షవర్తి నోము మన ఆడపడుచులందరి కోసము కూడా అతి తక్కువ వ్యయంతో ప్రయాస అంతా కూడా మేము స్వీకరించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఈ వ్రతాన్ని నిర్వహిస్తున్నామమ్మా. ఇది భర్త లేనటువంటి వారు కూడా చేసుకోవచ్చు. ఒక పూర్ణాహుతి సమయంలో మటుకు కూతురు అల్లుడు కానీ, కొడుకు కోడలు కానీ, లేకపోతే ఇతర బంధువులు ఎవరైనా కానీ పీటల మీద కూర్చోవచ్చు. ప్రతి స్త్రీ ఆచరించాల్సినటువంటి వ్రతం కాబట్టి భర్త లేనటువంటి వారు కూడా ఆచరించవచ్చు. 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే వివాహమైనటువంటి కొత్తల్లో అనేక రకాలైనటువంటి కారణాల చేత భార్యాభర్తల మధ్య ఒక రకంగా అన్యోన్యత అనేది ఏర్పడడం కొంత సమయం పడుతుంది. కొంతమందికి ఏమో పరిణతి ఉన్నటువంటి వాళ్ళకి, సర్దుకుపోయేటటువంటి తత్వం ఉన్నటువంటి వారికి మొదట్లోనే అది ఏర్పడుతుంది. కొంతమంది దంపతుల మధ్య ఏంటంటే 2-3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా వారి మధ్య సఖ్యత అనేది కుదరక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఎలా సర్దుకుపోవాలి, మేము జీవితంలో ఎలా అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని అనుభవించాలి అని అనుకుంటున్నటువంటి వారందరికీ కూడా మనం కౌన్సిలింగ్ లాంటిది ఏర్పాటు చేస్తామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు, ఏవైనా సమస్యలు ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేయవచ్చు. లేని పక్షంలో లైవ్ లో కూడా సంప్రదించవచ్చు. ఇప్పుడు ఇలాంటి ఈ సమస్య అనేది ప్రతి ఒక్కరూ ఎదుర్కొనేటటువంటి సమస్యే అన్నటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారు లైవ్ లో కూడా మనల్ని సంప్రదించవచ్చు. అలాగే అర్చకులు, పురోహితులు, ఘనపాటీలు ఎవరైతే వీరిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో అమ్మాయిలు, వాళ్ళందరికీ కూడా మనం మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఉచితంగా సేవలు అందజేస్తున్నామండి. ఎందుకంటే మన సనాతన ధర్మం నిలబెట్టుకోవటం ఇది ఎవరి బాధ్యత కాదు, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు ఏంటంటే మరి పురోహితులు, అర్చకులు, ఘనపాటీల్ని వివాహం చేసుకోవటానికి కనుక ఎవరు కూడా ముందుకు రాకపోతే మరి వారికి వివాహాలు అంటే వివాహం ఆలస్యమైపోతే వాళ్ళందరూ కూడా వారి వృత్తి ధర్మాన్ని వదిలేసి కనుక వారు కూడా ఉద్యోగాన్వేషణలో పడిపోతే మరి వారికి వివాహాలు కాకుండా ఉద్యోగాన్వేషణలో పడితే మన సనాతన ధర్మం కూడా కుంటుపడేటటువంటి అవకాశం ఉంది. అంటే మనకి ఇటు మంచి చేయించే వాళ్ళు ఉండరు. అలాగే ఈ శరీరంలో నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత
వారికి ముక్తిని ప్రసాదించేటటువంటి వారు ఉండరు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి, అయ్యో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదు, ఈ అర్చకులు పురోహితులు కూడా చక్కగా సంపాదిస్తున్నారు. ఒక ఉద్యోగి ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి నెలంతా ఎంతైతే సంపాదిస్తాడో, చక్కటి వాక్పటిమ ఉన్నటువంటి వారు, చక్కటి విద్య ఉన్నటువంటి వారు ఒక క్రతువు చేయించి కొన్ని గంటల పాటు కష్టపడి అంత మొత్తాన్ని సంపాదిస్తున్నారు. ఇది గమనించి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా వారి అమ్మాయిని ఇటు అర్చకులకి పురోహితులకి ఘనపాటిలకి ఇవ్వటానికి ముందుకు రావాలి. ఇలా ముందుకు వస్తే ఏంటంటే మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో ప్రతి ఒక్కరము కూడా మన వంతు బాధ్యతని నిర్వర్తించినట్టు ఉంటుంది. కాబట్టి మనము ఇవి ఇలా అర్చకుల్ని పురోహితుల్ని ఘనపాటిల్ని వివాహం చేసుకునేటటువంటి వారికి అందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మనం ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. ఎవరికైతే ఆసక్తి ఉందో, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారింట్లో అమ్మాయి ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అర్చకులకి పురోహితులకి ఇచ్చేటటువంటి ఉద్దేశం ఉండకపోవచ్చు. కానీ వారికి తెలిసిన వారు ఎవరున్నప్పటికీ కూడా వారి నెంబర్ కనుక మనకి ఇచ్చినట్లయితే అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తీసుకొని వారికి పూర్తిగా ఉచితంగా సేవలు అందజేస్తాము. అలాగే మనకి వివాహంలో అనేక రకాలైనటువంటి క్రతువులు ఉంటాయి. ఆ క్రతువుల గురించి ఎటువంటి సందేహం ఉన్నప్పటికీ కూడా మరి మీరు ఎవరైనా కానీ స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకే ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే లైవ్ లో కూడా సంప్రదించవచ్చమ్మా. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్ తీసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. చెప్పండి, మీరు వివాహానికి ఎవరున్నారు మీ దగ్గర? మా తమ్ముడు ఉన్నాడు మేడం. తమ్ముడు పేరండి? ఆదినారాయణ. ఆదినారాయణ. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, పూర్తి వివరాలు తెలియజేయండి. హలో, నమస్తే మేడం. చెప్పండి, మీ తమ్ముడి పూర్తి పేరు చెప్పండి సార్. ఆదినారాయణ మేడం. ఆదినారాయణ. పుట్టిన తేదీ అండి? అంటే పుట్టిన తేదీ ఐడియా లేదు మేడం. ఏ కులానికి ఏంటండి? ఆదినారాయణ. ఏ కులానికి చెందినవారు? హలో, ఏ కులం? కాపులండి. కాపులండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, ఫోన్ లో మాట్లాడండి. ఫోన్ లో అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏం చదువుకున్నారండి మీ తమ్ముడు? ఎలక్ట్రికల్ పని. మేము కాపులు మేడం. ఇప్పుడు మీకు అంటే ఆదాయం ఎంత ఉంటుందండి సుమారుగా? 15,000 ఉంటుంది మేడం. సరే, మీకు కాబోయే అమ్మాయి అంటే మీ ఇంటికి మీ తమ్ముడికి కాబోయే భార్య ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అంటే చదువుకునే అమ్మాయి ఉండాలి అని చూస్తున్నామండి. సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీ తమ్ముడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి అందజేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే మేడం. అలాగే అమ్మా, ప్యాకేజెస్ గురించి కూడా తెలియజేయండి. తప్పకుండానమ్మా, మన హిందూ వెడ్లాక్ లో ఉండొచ్చు, మన జ్యోతి మ్యాట్రిమోనీలో ఉండొచ్చు, అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయండి. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, 6 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్ ఉన్నాయి. వీటితో పాటుగా ఇన్స్టెంట్ మ్యారేజెస్ అని, ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనగానే మనకు అవగతం అవుతుంది, అటుపక్క ఇటుపక్క మనం మాట్లాడుతూ త్వరగా వారికి వివాహం కుదిరేటట్టు చూస్తాం. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే. అలాగే దీనికంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనము ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్ మ్యారేజ్ గురించి అంటే ఇటు అబ్బాయి ఇటు మన హిందూ వెడ్లాక్ లోను మరియు జ్యోతి మ్యాట్రిమోనీలోను అందరూ కూడా చాలా మంది రిజిస్టర్ చేసుకుంటూ దాని ఎందుకు చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. ఎందుకు మన సంస్థ నుంచే ఒక మేనేజర్ని ఏర్పాటు చేస్తాం, రిలేషన్షిప్ మేనేజర్ లాగా. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇటు అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున మాట్లాడుతూ అతి శీఘ్రగతిన వారికి వివాహం కుదిరేటట్టు చూస్తారు. ఇటు అబ్బాయి వాళ్ళకి ఒక ప్రొఫైల్ విషయంలో ఆసక్తి ఉన్నా, అమ్మాయి వాళ్ళకి ఆసక్తి ఉన్నప్పటికీ కూడా అతి త్వరగా వారికి వివాహం కుదిరేటట్టు చూస్తాం. కాబట్టి ఈ ప్యాకేజ్ విషయంలో చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు. అలాగే హిందూపూర్ నుంచి మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే సుకన్య గారు. చెప్పండి, మీరు వివాహానికి ఎవరున్నారు మీ దగ్గర? మా బ్రదర్ ఉన్నారు. బ్రదర్ పేరు? ప్రసాద్ రావు అని. ఓకే అండి, జ్యోతి గారితో మీరు పూర్తి వివరాలు తెలియజేయండి. సరే అమ్మ, మీ బ్రదర్ అంటే అన్నయ్య తమ్ముడు? అమ్మ అంటే మా బావగారి కొడుకు. సరే అమ్మ, పుట్టిన తేదీ అమ్మ అబ్బాయిది? 85 1485. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? బ్రాహ్మణులు. బ్రాహ్మణులు. వైదికుల నియోగులా అండి? వైదికుల నియోగుల. మార్చులు. గోత్రం అమ్మా? గోత్రం భారద్వాజ. భారద్వాజ గోత్రం.
ఏం చదువుకున్నారమ్మా? వాళ్ళు బిజినెస్ చేస్తారు, మెకానిజం షాప్ పెట్టుకున్నారు. 25,000 30,000 వరకు సంపాదన ఉంది. వాళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలని చూస్తున్నారండి? ఏమీ లేదు, ఒకడే కొడుకు, ఒక కూతురుకు పెళ్ళైపోయింది. ఇతను ఒకడే ఉండేది, సొంతం ఇల్లు ఉంది, సేవా మందిరం అని హిందూపురం దగ్గర. చాలా బాగుంటారు, పిల్లోడు కూడా చూడడానికి చాలా బాగుంటారు. 10th క్లాస్ అట్లా అయినా పర్వాలేదు, ఇంట్లో చేసుకొని ఉన్నా పర్వాలేదు. ఓకే, అంటే ఈ అబ్బాయి ఏం చదువుకున్నారో మీకు ఏమన్నా తెలుసా అండి? ఇంటర్. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. అలాగే అండి, మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి ఎవరి గురించి మీరు అడగాలనుకుంటున్నారు? హలో. ఓకే అండి, కాల్ కట్ అయిపోయినట్టుంది. అలాగే మనం వివాహం ముందుగా ఎవరి నుంచి మొదలు పెడితే బాగుంటుంది అనేది తెలుసుకుంటూ ఉన్నాము. పూర్తి వివరాలు తెలియజేయండి. తప్పకుండానమ్మా, నేను చెప్పుకున్నాము, అబ్బాయి కంటే అమ్మాయిని వెతకటం మొదలు పెట్టాలి. ఎందుకో ఆ అమ్మాయి వచ్చి మన ఇంట్లో ఉంటుంది. మన ఇంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఇక అమ్మాయి మీదే ఆధారపడి ఉంటాయి. మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాము, మగపిల్లవాడు ఒక వంశాన్ని ఉద్ధరించగలడేమో, కానీ ఆడపిల్ల తన సక్రమమైనటువంటి ప్రవర్తన వల్ల ఇరు వంశాలని ఉద్ధరిస్తుంది. కాబట్టి అలాంటి అమ్మాయిని వెతుక్కోవలసినటువంటి బాధ్యత ఎవరిది? మరి ఆ ఇంటి యజమానిగా పిల్లవాడి తండ్రికే ఉంటుంది. మరి అలాంటిది ఆ అమ్మాయిని వెతికేటప్పుడు ముందుగా మనం జాతకాలు చూసుకోవాలనుకున్నాం, నక్షత్ర పొంతను చూసుకోవాలనుకున్నాం. మరి అంటే విపరీత ధోరణిలో చూడక్కర్లేదు జాతకాలు. ఇప్పుడు మరి ప్రతిదీ కూడా ఏమైపోతుంది అంటే మనం ఏదైనా కానీ మరీ ఎక్కువగా చూసేస్తున్నాం జాతకాలు. కొంతమందిని చూడండి, అసలు అబ్బాయికి అమ్మాయికే కాదు పొంతన చూసేది, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పొంతన చూసేటటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలా కాదు, అబ్బాయికి అమ్మాయికి గ్రహమైత్రి కుదిరిందా లేదా అన్నటువంటిదే చూడాలి. కానీ విపరీతమైనటువంటి ధోరణిలో ఇంతమందికి కూడా ఈ జాతకం సరిపోతుందా, మా కుటుంబంలోకి ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇమిడిపోతుందా అన్నటువంటి ధోరణిలో కాకుండా అమ్మాయి యొక్క సౌభాగ్య స్థానము, సంతాన స్థానాన్ని ముఖ్యంగా బేరీజు వేసుకుని మనం వివాహానికి ముందుకు వెళ్ళాలి. అలాగే సగోత్రం కాకుండా చూసుకోవాలి. ఒకవేళ సగోత్రమైనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో సగోత్రీకులు కూడా ఒకే ఇంటి పేరు సగోత్రమైనటువంటి వాళ్ళు కూడా కొంతమందిని వివాహం చేసుకున్న వాళ్ళని చూస్తూ ఉంటాము. మనకి సందేహం కలుగుతుంది, ఇది ఎలా సాధ్యపడింది అని. అంటే అక్కడ ఋషులు వేరే ఉంటారు, సగోత్రమైనప్పటికీ కూడా ఋషులు వేరుంటే వాళ్ళు ఋషి పరంపరలో అన్నదమ్ములు కారు. కాబట్టి అలా ఋషులు వేరే ఉన్నప్పుడు మనం అలా వివాహం చేసుకోవచ్చు. అలాగే సపిండము అని చెప్పుకున్నాము, మనకి ఎక్కడో వేలు విరిచిన మేనత్త కూతురు ఏదో ఒక రకంగా మనం చూసామనుకోండి, అంత దూరంగా మనము ఒక అమ్మాయిని కనుక మనము మన యొక్క సంబంధ బాంధవ్యాలు చూసినట్టయితే ఒకానొక సందర్భంలో ఆ అమ్మాయి మనకి చెల్లెలి వరసో కూతురి వరస అయిపోతుంది. అలాంటప్పుడు మనం వివాహం చెయ్యకూడదు. ఏ రకంగా చూసినా కూడా అన్నతమ్ముల వరస కానీ అక్క చెల్లెళ్ల వరస కానీ అయ్యేటటువంటి వారికి వివాహం చెయ్యకూడదు. మనం అడుగుతూ ఉంటామా, మీరు అలా చెప్తారు కానివ్వండి, ఎంతో మందిని ఇలాంటి వాళ్ళని చూసాము, ఎక్కడో బీరకాయ పీచు మనకేం తెలుస్తుంది అన్నటువంటి ఆలోచన రావచ్చు. కానీ మనకి శాస్త్రం చెప్పినటువంటి విషయాన్ని మనం నిక్కచ్చిగా పాటించి తీరాలి. ఏదో ఒక విషయంలో ఆ దంపతుల మధ్య చిన్న చిన్న అపోహలుండి మధ్యలో చిన్న చిన్న కలహాలు రావచ్చు. ఓకే అమ్మా, మరొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే సంతోష్ గారు. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి మీరు అడగాలనుకుంటున్నారు? ఇది నా గురించి అండి. నేను పేరు? నా పేరు సంతోష్. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో అమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ గురించేనా? అవునండి, నా గురించి. నీ పేరమ్మా? పుట్టిన తేదీ? జనవరి 1986. ఏ కులానికి చెందిన వారమ్మా? మేము ముందిరాజు అండి. ఏమా? ముందిరాజు. ఏం చదువుకున్నారు మీరు? నేను ఒక 40,000 మీరు టీవీ చూస్తూ ఫోన్ కొంచెం దూరంగా పెట్టుకొని మాట్లాడుతున్నట్టున్నారమ్మా. ఓకే అండి. ఉద్యోగం ఏమైనా చేస్తున్నారా? నేను ఒక కంపెనీలో చేస్తున్నాను. 40,000 శాలరీ. ఆదాయం ఎంత ఉంటుంది? 40,000. మీకు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు?
ఒక డిగ్రీ చదవాలని అనుకుంటున్నాను. సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ బిడ్ల తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి, అలాగే మీరు మాట్లాడుతూ ఉన్నారు వివాహ బంధం గురించి. అందుకని ఏ రకంగా చూసినా ఇటు అబ్బాయికి అమ్మాయికి కూడా అన్నదమ్ముల వరుస కానీ అక్క చెల్లెల వరుస కానీ కాకుండా మనం జాగ్రత్త పడాలి. మరి ఇంత చూసిన తర్వాత గుణం గురించి చెప్పుకున్నాము, రూపం గురించి చెప్పుకున్నాము, తర్వాత విత్తము అంటే డబ్బు. మనకు ఒక సందేహం కలుగుతుంది, ఇప్పుడు అసలు కట్నాల ప్రసక్తి ఏముందండి? ఇప్పుడు ఇదివరకు అంటే అయ్యోయ్యో వరకట్నాలు అనేసి చాలా కష్టపెట్టేస్తున్నారు అంటూ అమ్మాయి వాళ్ళని మనము కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ వరకట్న రక్కసికి బలైపోతున్నటువంటి ఆడవాళ్ళు అంటూ, లేకపోతే వరకట్నాల చేత పీడించబడుతున్నటువంటి వారు అని మొన్నటి వరకు ఎన్నో కథనాలు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అది రాను రాను తగ్గిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా కట్నం తీసుకోవట్లేదు, కానీ ఆ స్థానంలోనే లాంఛనాలు మటుకు వసూలు చేస్తున్నారు. కట్నం తీసుకుంటే ఏమవుతుంది, ఇంత కట్నం వాళ్ళకి పెళ్లికి ఇంతని ఇస్తున్నామని సరిపోతుంది. కానీ లాంఛనాలు అనేసరికి కొన్ని సందర్భాలలో అది దానికి అసలు అంతు ఉండట్లేదు. ఎందుకంటే లాంఛనాలకు అసలు మనం పెట్టుకున్నంత కొద్దీ మనకి లాంఛనాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి విత్తము అనగానే ఒక కట్నము లాంఛనాలు అనే కాదు, అసలు ఆ కుటుంబము సాంప్రదాయ పరంపరకి చెందినదా లేదా అన్నది మనము గమనించాలి. నిజానికి ఒక అబ్బాయి చాలా సనాతన ధర్మాన్ని నమ్మేటటువంటి వాడు. మరి ఆ అబ్బాయికి వివాహం జరిగింది. మనకి శాస్త్రం ఏం చెప్తుంది, మంచి జరిగినా చెడు జరిగినా. ఇప్పుడు మనము ఒక క్రతువు చేసుకుంటున్నాం, మా అబ్బాయికే నేను ఉపనయనం చేస్తున్నాను అనుకోండి, మా అబ్బాయికి నేను ఉపనయనం చేస్తూ ఉంటే క్రతువు అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనకి మన పుట్టింటి వారు తెచ్చినటువంటి బట్టలనే మనము ఆశీర్వచనంగా కట్టుకొని ఆశీర్వచనం తీసుకుంటామంటే పుట్టింటి వారు ఇచ్చినటువంటి బట్టలు కట్టుకుంటేనే వారికి శ్రేయోదాయకము, ఆయుష్ ప్రదానము, ఐశ్వర్య ప్రదాయకము. మరి ఆ అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు వారికి అలాంటి ఆలోచన లేదనుకోండి, అంటే వాళ్ళు సనాతన ధర్మాన్ని నమ్మేటటువంటి వాడు కాదు, వాళ్ళు సనాతన ధర్మాన్ని నమ్మేటటువంటి వారు కాదు అన్నప్పుడు మరి బావగారు ఇంత పెద్ద క్రతువు చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు మేము ఇవన్నీ నమ్మం బావగారు, ఇవన్నీ ఏంటి అంటూ వాళ్ళు బట్టలు పెట్టకపోతే మనం ఏం చేస్తాము? ఎంతో మంది పుట్టింటి వారు బట్టలు పెట్టకపోయినప్పటికీ, అంటే అన్నదమ్ముల మధ్య సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేనటువంటి వారు అయ్యో పుట్టింటి వారు తప్పకుండా బట్టలు పెట్టి తీరాలి అని వాళ్ళు రాకపోయినప్పటికీ, వాళ్ళు చదివించకపోయినప్పటికీ కూడా వారి సొమ్ముతోటే వారి పేరు మీద బట్టలు చదివించుకునేటటువంటి వాళ్ళని మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాము. అంటే ఏంటి, వాళ్ళు పెట్టినటువంటి బట్టలకి అంతటి ప్రాధాన్యత ఉంది. అది ఆయుష్ కారకము మరియు ఐశ్వర్యకారకము. మరి అలాంటప్పుడు ఎదుటి వారికి కనుక సనాతన ధర్మం పట్ల మక్కువ లేదనుకోండి, నేను ఇలాంటివన్నీ నమ్మును అంటే మరి శాస్త్రాన్ని నమ్ముకున్నటువంటి వాడు ఏమైపోతాడు? ఒక శుభకార్యం చేస్తేనే కాదు, ఏ కారణం చేతైనా కానీ తల్లిదండ్రులు గతించినప్పుడు మరి కర్మ చేస్తారు కదండి, చేసినప్పుడు 12వ రోజున మళ్ళీ ఆశీర్వచనం అని చేస్తూ ఉంటారు. అలా ఆశీర్వచనం చేసినప్పుడు కూడా బావమరిదే మళ్ళీ బట్టలు తీసుకుని రావాలి. అంటే శుభానికైనా అశుభానికైనా కానీ బావమరిది తెచ్చేటటువంటి బట్టలకి అంతటి ప్రాధాన్యత ఉంది. ఇతడు కోటీశ్వరుడే అయి ఉండొచ్చు, కోటీశ్వరుడైనప్పటికీ కూడా బావమరిది తీసుకొచ్చినటువంటి 100 రూపాయల పంచెని కట్టుకుని ఆశీర్వచనానికి కూర్చోవలసిందే. ఎందుకు? మనకి శాస్త్రం ఏం చెప్తుంది? బావమరిది బతకగోరుతాట. నిజానికి ఎన్ని భేదాభిప్రాయాలైనా ఉండవచ్చు, ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా అన్నదమ్ములైనటువంటి వారు సోదరి విషయంలో, పసుపు కుంకాల విషయంలో ఎప్పుడూ కూడా తప్పుగా కోరుకోరు. ఏదోలే పిచ్చిది, 4 కాలాల పాటు అది పసుపు కుంకాలతో ఉంటే చాలు అంటూ అన్నదమ్ములు ఆలోచన చేస్తారు. అందుకని బావమరిది పెట్టేటటువంటి బట్టలకి అంతటి ప్రాధాన్యత ఉంది. విత్తము అంటే ఇట్లాంటి డబ్బు ఉండాలి, డబ్బు ఎప్పుడు ఇస్తూ ఉండాలని కాదు, ఇలాంటి సనాతన ధర్మాన్ని నమ్మేటటువంటి వారేనా మంచి జరిగినా ఏదైనా అశుభం జరిగినప్పటికీ కూడా బావమరిది వెంట ఉంటాడా లేదా అన్నది మనం గమనించాలి. అది ఎప్పుడు గమనించగలుగుతాము? ఆ ఇంటి యొక్క వాతావరణాన్ని చూసి వీరు సనాతన ధర్మానికి చెందినవారా లేదా అన్నది మనం చూసి కానీ మనము బేరీజు వేయలేము. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే శివకుమారి గారు. నమస్తే
నమస్కారం అండి. మా అన్నయ్య ఉన్నారు, మా అన్నయ్య గురించి మాట్లాడదాం ఫోన్ చేశాను. మీ అన్నయ్య గారి పేరండి? రామరెడ్డి అండి. ఓకే అండి, జ్యోతి గారితో ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం గారు, మా అన్నయ్య ఉన్నారండి, పేరు రామరెడ్డి. పుట్టిన తేదీ అండి? పుట్టిన తేదీ తెలీదండి. వయసు చెప్పండి సుమారుగా. 29. మీరు రెడ్లా అండి? అవునండి. ఏం చదువుకున్నారు మీ అన్నయ్య? అన్నయ్య 10th చదివాడండి. ఏం చేస్తుంటారు మరి? ఆటోకి వెళ్తారండి. సరే అమ్మా, మీరు అంటే ఆదాయం ఎంత ఉంటుందమ్మా అబ్బాయికి? ఆదాయం ఎంత వస్తుంది అబ్బాయికి సుమారుగా నెలకి? నెలకు 10-15 వేలు వస్తాయండి. అంటే ఇప్పుడు మీ ఇంటికి కాబోయే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నారు మీ వదిన గారు? బాగా మా అమ్మాయి అంటే మా 10th చదువుకున్నా పర్వాలేదు, మా బాగా మంచి అమ్మాయి రావాలండి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అన్నయ్యకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ బిడ్లక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అమ్మా, అలాగే మీరు కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటారు దంపతులకి, అలాంటి అనుభవాన్ని ఒకటి మాకు చెప్పండి. ఇప్పుడు అంటే ఒక అనుభవం కౌన్సిలింగ్ కి సంబంధించి చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఒక కౌన్సిలింగ్ తీసుకునేటప్పుడు ఒక సమస్య అనేది ఉందంటే ఇప్పుడు మనం ఒక సమస్య చెప్పుకునేసరికి చాలా సమయం పట్టవచ్చు, అవునా కదా? కౌన్సిలింగ్ అనేక రకాల సందర్భాల్లో ఈ మధ్య కాలంలోనే వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఒక అమ్మాయికి అబ్బాయికి పాపం తల్లి తండ్రి అంగరంగ వైభవంగా వివాహం చేశారు. పైగా ఎవరో బయట సంబంధం కూడా కాదు, మేనత్త మేనమామ పిల్లలే. మేనత్త మేనమామ పిల్లలే వివాహం చేసేసారు అమ్మాయిని. అంటే మేనత్త మేనమామ పిల్లలైనప్పటికీ కూడా మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అంటే ఇప్పుడు మేనత్త మేనమామ పిల్లలంటే ఎంత కలివిడిగా ఉండాలి, వారి మధ్య అన్యోన్యత ఎంత బాగా ఉండాలి. ఎందుకు మేనత్త మేనమామ పిల్లలంటే రాకపోకలు ఉంటూ ఉంటాయి, ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళకి ఉంటూ ఉంటాయి. ఏ శుభకార్యమైనప్పటికీ కూడా ఇటు మేనత్త వాళ్ళ పిల్లలు తప్పకుండా వచ్చి తీరాలి. కానీ ఇక్కడ ఏమైంది అంటే అసలు రాకపోకలు ఎక్కువగా లేవు, అబ్బాయి అమ్మాయి ఎక్కువగా చూసుకోలేదు, ఒక పరిణతి వచ్చిన తర్వాత మాట్లాడుకోలేదు కూడా. అంటే మన బాంధవ్యాలు ఎలా ఉంటున్నాయో ఒకసారి మనం కూడా పరిగణలోనికి తీసుకోవాలి. అంటే ఎంత మేనత్త మేనమామ పిల్లలైనప్పటికీ కూడా వారి మధ్య అవినాభావ సంబంధాలు ఉండట్లేదు. కారణం ఏంటి? మనం ఆ బాంధవ్యాల యొక్క మాధుర్యం గురించి చెప్పట్లేదు. ఎందుకు? మేనత్త అనగానే ముందుగా తల్లికి ఏమనిపిస్తుంది, అమ్మో ఆడపడుచు అని, ఆడపడుచుగా లేనిపోనివి మనం ఆలోచిస్తూ ఉంటామే. కానీ అయ్యో ఈ ఇంటి ఆడపిల్ల, రేపొద్దున నా ఆడపిల్ల ఎలాగో ఆవిడ కూడా ఈ ఇంటి ఆడపిల్ల కదా, వచ్చినప్పుడు మనము ఆప్యాయతగా పలకరిద్దాము, చక్కగా మా అమ్మాయిని ఆదరపూర్వకంగా చూద్దాము అన్నటువంటి ఆలోచన మరి ఇప్పటి ఉన్నటువంటి వారికి చాలా తక్కువగా ఉంటుందమ్మా. మరి అలా వివాహం చేసేసారు. మరి ఈ అమ్మాయి కూడా చక్కగా ఉద్యోగం చేస్తుంది, అమ్మాయి కూడా దాదాపు 14-15 లక్షలు సంవత్సరానికి సంపాదిస్తుంది, అబ్బాయి కూడా అలాగే సంపాదిస్తున్నాడు. కానీ ఈ అబ్బాయి చదువుకేంటి, అబ్బాయి లోన్ పెట్టి చదువుకున్నాడు. మరి ఇలాంటి సందర్భాల్లో వివాహం చేసుకున్నాక ఏం జరిగింది? ఇద్దరికీ కూడా రాకపోకలేవు, పెద్దగా చూసుకోలేదు. ఈ అమ్మాయి కొంతమంది చూడండి, నేను చాలా ఫ్రాంక్ గా మాట్లాడతాను, నేను మనసులో మాట ఏదే ఉంచుకోను, నేను మొహం మీద చెప్పేస్తానని చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఆడపిల్ల కొన్ని విషయాలు బయటికి చెప్పటం వల్ల వారి యొక్క జీవితమే ఒక రకంగా మలుపు తిరిగే అవకాశం ఉంది. దాన్ని మనం ఏం చేస్తాము, అయ్యో అమ్మ అలా కాదు, కొన్ని సందర్భాలలో నీ మనసులో మాట మనసులో ఉంచుకోవటమే ఎంతో సుఖానికి కారణమవుతుంది అని మనం నేర్పించకుండా, మా అమ్మాయి అంతేనండి, చాలా ఫ్రాంక్, చాలా ఎదురుగా ఉన్నది ఎవరు అన్నది కూడా చూడకుండా మాట్లాడేస్తుంది. అండి మనం ఏం చేస్తున్నాం, తల్లిదండ్రులుగా దాన్ని ఒక పెద్ద గొప్ప క్వాలిఫికేషన్ గా చెప్పుకుంటున్నాము. ఈ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ బావకి నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నట్టుగా అమ్మాయికి చెప్పేసింది. నేను ఏదో పెద్దవాళ్ళు చేసుకోమంటే చేసుకున్నాను అంతే, కానీ నేను అంటే నాకు ఇష్టం లేదు అనగానే ఒక ఆడపిల్లకి అయిండొచ్చండి, ఒక మగపిల్లవాడికి అయిండొచ్చు. భార్యాభర్తలు అన్న తర్వాత ముఖం మీదే కనుక నువ్వు నాకు అక్కర్లేదు అంటే ఇటు ఎవరి హృదయమైనా కూడా బద్దలైపోతుందండి. ఇటు అమ్మాయిదైనా అయిండొచ్చు, అబ్బాయిదైనా అయిండొచ్చు. ఎందుకు వివాహం చేసుకుంటున్నాం, ఇక జీవితాంతం నీకు తోడుగా ఉంటానని నేను వివాహం చేసుకుంటున్నాను. మరి ఆడపిల్ల అయితే తన తల్లిదండ్రులను వదిలేస్తుంది, అన్నదమ్ములను వదిలేస్తుంది, పుట్టింటిని వదిలేసి గోత్రాన్ని వదిలేసి నీ చెయ్యి పట్టుకొని వచ్చినప్పుడు
అబ్బాయి అన్నప్పటికీ కూడా మరి అమ్మాయి అన్నా కూడా ఎందుకు, అమ్మాయి అన్నా కూడా ఇంకా పురుషుడు అసలు భరించలేడు, ఇక స్త్రీ అన్నా కానీ ఏదోలే ఒత్తిడిలో అన్నాడేమో అని సరిపెట్టుకొని పైకి గుంభనంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతుంది. కానీ కొన్ని విషయాలలో పురుషుడు దాన్ని అంగీకరించలేడు. నాకు ఇష్టం లేదు అయినా కూడా నేను నిన్ను వివాహం చేసుకున్నాను అన్నటువంటి విషయాన్ని పురుషుడు తొందరగా అంగీకరించలేడు. ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి సఖ్యత కుదర్చడానికి వాళ్ళు పెద్దలేంటి మేమేంటి ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా అబ్బాయి కొద్దిగా మొగ్గు చూపాడేమో, కొద్దిగా మారడానికి ప్రయత్నించాడేమో, ఈ అమ్మాయి మాటకు ససేమిరా. ఇప్పుడు ఎవరికైనా కానీ కొన్ని విషయాలలో సర్దుకుపోవాలి అంటే దాంపత్యంలో మరి ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలంటే ఇద్దరి వైపు నుంచే ఉండాలి. ఇప్పుడు ఇలాంటి పొరపచ్చాలు ఏర్పడినప్పుడు ఇద్దరి వైపు నుంచి సర్దుకుపోవటం ఉంటే కానీ ఆ దాంపత్యము మళ్ళీ సాఫీగా సాగదు. ఇద్దరి మధ్య సాఫీగా లేకుండా ఎప్పుడూ కూడా ఒకళ్ళే సర్దుకుపోవాలంటే అది అందరి విషయంలో సాధ్యపడకపోవచ్చు. మరి ఆ అబ్బాయి ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. చెప్పగా కొన్ని విషయాల అమ్మాయికి వాట్సాప్ లో మెసేజ్ చేసి మన జీవితం ఎంత విలువైనది, భార్యాభర్తల బంధం ఎంత గొప్పనైనటువంటిది, ఇంకా వివాహమై వాళ్ళకి 6 నెలలు కూడా కాలేదు. మరి తల్లి తండ్రికి ఇంకెంత బాధగా ఉంటుంది, ఇటు తల్లిదండ్రులకి అటు తల్లిదండ్రులకి కూడా ఎంత బాధగా ఉంటుంది. ఎందుకు, పైగా బయట సంబంధం కూడా కాదు, వారిది అయిన సంబంధం, మేనత్త మేనమామ పిల్లలు. మరి అలాంటప్పుడు వారిద్దరి మధ్య ఉన్నటువంటి బాంధవ్యం కూడా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆ అమ్మాయి ఆ అబ్బాయి దగ్గర ఉండడానికి ప్రయత్నిస్తోంది, మనసు మార్చుకొని ఉండడానికి ప్రయత్నిస్తుంది. 1-2 నెలల్లో వాళ్ళిద్దరూ హాయిగా ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి కౌన్సిలింగ్ అన్నది ఏదో ఒక రోజు చేసేస్తే అయిపోయేది కాదమ్మా. కొన్నిసార్లు సంవత్సర కాలం పాటు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా మనం ఇచ్చినంతసేపు బాగానే విన్నట్టే అనిపిస్తారు, కానీ మర్నాటి నుంచి మామూలు వేశారా. కాబట్టి ఏంటంటే ఇది ఒకసారి ఇలా చేశాము, వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళ జీవితం హాయిగా ఉంది అని ఇప్పుడే చెప్పలేము. వారి దాంపత్య జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ ఒక పాపో బాబో పుట్టిన తర్వాత కానీ మనం ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ చాలా చక్కగా ఇచ్చాము, వారి ఆ జీవితం ఆనందదాయకంగా ఉంది అని మనము చెప్పలేము. జ్యోతి గారు ధన్యవాదాలండి, కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో వివరాలను తెలియజేశారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.